రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయిలో సర్వేపై ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కులగణనపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని 1-2 రోజుల్లో ముసాయిదా నివేదికను సమర్పిస్తామని అధికారులు వివరించారు. ఫిబ్రవరి 2వ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదికను అందజేయాలని ఆదేశించారు సీఎం. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను అభినందించారు సీఎం రేవంత్. ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కులగణన సర్వేను నిర్వహించి తమ చిత్తశుద్ధిని చాటుకుందన్నారు సీఎం. నవంబర్ 6న రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదలైంది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేకు గుర్తించిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎన్యూమరేటర్లను ఇంటింటికి పంపించి వివరాలను సేకరించింది. దాదాపు 96% పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి. కొన్ని చోట్ల కొన్ని కుటుంబాలు వివరాలు ఇవ్వడానికి నిరాకరించారని, కొన్ని ఇండ్లకు తాళాలు ఉన్నాయని, కొన్ని కుటుంబాలు అందుబాటులో లేక సర్వేలో రికార్డు కాలేదన్నారు అధికారులు. అధికారం చేపట్టిన 2 నెలల్లోనే ఫిబ్రవరి 4న రాష్ట్ర మంత్రివర్గం ఇంటింటి సర్వే ద్వారా కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సర్వే చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. సెప్టెంబర్ 12వ తేదీన ఇంటింటి సర్వే కులగణన చేపట్టేందుకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 6 మంత్రులతో ఏర్పాటైన సబ్ కమిటీ వివిధ దఫాలుగా సమావేశమైంది. అక్టోబర్ 9న మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన పేరిట సర్వే చేపట్టాలని ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అక్టోబర్ 10వ తేదీన ప్రణాళిక విభాగం సర్వేకు సంబంధించిన పూర్తి విధి విధానాలతో జీవో నెంబర్ 18 జారీ చేసింది.